నువ్వు ప్రేమించినోళ్ళని గాదు, నిన్ను ప్రేమించినోళ్ళను నువ్వు పెళ్లి చేసుకుంటే నీ లైఫ్ హ్యాపీగా ఉంటది అని చెప్తుంటారు. ఆ పని స్త్రీలు చేయకపోయినా పర్లేదు గానీ, మెన్ మాత్రం తప్పకుండా వాడు ప్రేమించినోళ్ళ కంటే వాడిని ప్రేమించినోళ్ళనే చేసుకోవాలి. ఎందుకంటే వీడు కెరియరు, లైఫు, గోల్సు అని ఆ ఫోకస్ చేయకుండా ఇక్కడ అమ్మాయిని చేజ్ చేసుకుంటూ పోతే, ఆ అమ్మాయి వేరొనికి. ఎందుకంటే కెరియర్ ఓరియెంటెడ్, స్టేటస్, లైఫ్ సెటిల్డ్ ఉన్నోడినే ఎవడైనా ఇష్టపడతారు. నువ్వు దాన్ని గాలికి వదిలేసి అమ్మాయి వెనక పోతే, అది తప్పకుండా వేరేవాని వెనక పోతది. కాబట్టి ఆ తప్పు ఎప్పుడు చేయొద్దు. అలా కాకుండా అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడితే, వాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే, అమ్మాయి ఆయన్ని లవ్ చేస్తుంటది కాబట్టి, వీడు అమ్మాయికి తర్వాత పుట్టబోయే బిడ్డలను బాగా చూసుకోవడానికి వీడు వాని కెరియర్ పైన వీడు ఫోకస్ చేయాలి. అమ్మాయి వీడిని లవ్ చేస్తుంటది. వీడు వాని భార్య కోసము, వానికి పుట్టబోయే పిల్లల కోసము వాడు వాని కెరియర్ పైన ఫోకస్ చేస్తే అప్పుడు వాళ్ళ ముగ్గురు లైఫ్ బాగుండడానికి ఛాన్స్ ఉంటది. అందుకని రియల్ మెన్ విమెన్‌ని చేజ్ చేయడాడు. వాడు చూజ్ చేసుకుంటాడు. అంటే వాడిని ఎవరు ఇష్టపడుతున్నారో వాళ్ళలో నుంచి బెస్ట్ వాని సెన్సిబిలిటీకి ఎవరు రీచ్ అయితారో వాళ్ళని చూజ్ చేసుకుంటాడు ఆడు. చేజ్ చేయడు. ఒకవేళ చేజ్ చేసి అమ్మాయిని చేసుకున్నా అది ఫ్యూచర్ అంతా అనుకుంటది. వీనికి నేను ఎక్కువ అని ఎప్పుడు ఉంటది దాని మైండ్‌లో. అది కాంప్లికేట్ చేస్తుంటది ఇక. లైఫ్‌లో ఒక సమర్పణ భావం అనేది ఉండదు దానికి. ఆ తర్వాత పాయింట్ మనం జనరల్‌గా మూవీస్‌లో చూస్తుంటే హీరోయిన్ కోసం హీరో ఏదో చేస్తుంటాడు, చేజ్ చేస్తుంటాడు ఇంప్రెస్ చేయడానికి. అదంతా వేస్ట్ అది. ఆల్రెడీ నీకు ఇంట్రెస్ట్ ఉంది. ఆ అమ్మాయికి కూడా నీ పైన సేమ్ ఉంది అని అనుకున్నప్పుడు దాంట్లో నువ్వు చేయొచ్చు ఏదైనా. కానీ దానికి ఇంట్రెస్టే లేదు. నువ్వు దాన్ని చేజ్ చేసి కన్విన్స్ చేస్తానంటే అది తప్పకుండా చీట్ చేస్తది. అది కంపల్సరీ హోయి అయితది. సినిమాలో చూపించినంత అది కమర్షియల్ ఆస్పెక్ట్ ఉంటదది. అయితే అదే హీరోస్ రియల్ లైఫ్‌లో అట్లా చేజ్ చేసి ఎవరిని చేసుకోలేదు. ఒకసారి మనము అందుకనే చెప్పేది గాదు, వాళ్ళేం చేస్తున్నారనేది జూడాలి. దాంతోటి మనం మోటివేట్ అయ్యి ఏదో రాంగ్ చేయొద్దు. మనల్ని ఇష్టపడేటోళ్ళనే మనం జేసుకోవాలి. ఎస్పెషల్లీ మెన్. అప్పుడు వాడన్ని జాబు, కెరియర్ పైన వాడు ఫోకస్ జేస్తాడు. లేదు నువ్వు అమ్మాయి ఎనక నువ్వు పడితే ఇది ఇటు పోతది. తర్వాత అది గూడా కంపల్సరీ వదిలేస్తది. అట్లా చాలా ఫెయిల్యూర్స్ జరిగినాయి. ఇవన్నీ స్టడీ చేసి చూసే చెప్తున్నా నేను.